మావయ్య గారు ఆయన మాటే శిరసా వహిస్తారు కాబట్టి నువ్వు నకిలీవని తేలి బయటికి పంపిస్తారు. పోవటానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడు ఆయన నేను నకిలీ అని చెప్తే నా క్యారెక్టర్ క్లోజా? టెన్షన్ పడుతున్నావా? బాగా పడు. నువ్వు నేను చెప్పినప్పుడే బుద్ధిగా బ్యాగ్ సర్దుకొని పోయింటే ఈ టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు చూడు, మెడ పట్టుకుని బయటికి గెంటించుకునే పరిస్థితికి తెచ్చుకున్నావు. చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొన్నావు శ్రవంతి. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. రండి. కౌసల్య, దేవాంశ్, వైదేహి, వచ్చేసారు. క్షణాలు లెక్క పెట్టుకో. వేటకు సాగు సిట్ట శివరో తరదిం అందులో ఖచ్చితంగా నా పేరుండదు. అవును, అందులో ఖచ్చితంగా నా పేరే ఉంటుంది. ఇప్పుడెలా? ఏం చేయాలి? ఏం చేసినా ఆయన నాకే సొంతం. గురువుగారు ఎలా ఉన్నారు? క్షేమంగానే ఉన్నారు. ఆయనే వద్దామనుకున్నారు, కానీ దీక్షలో ఉండడం వల్ల కుదరలేదు. నీకు కూడా కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. ఏయ్, ముందు నీ సోదాపి అందులో ఏం రాసిందో చదువు. ఇంత గొప్ప విషయాలు ఇంత సింపుల్ గా తేల్చేయకుండా కొంచెమైనా ఎగ్జైట్మెంట్ ఉండాలి కదండి. ఇంకా అర్థం కాలేదా? అయితే చదువుతాను, వినండి. గురువు గారి లేఖ. ఈ సమస్యకి గురువు గారు చెప్పిన పరిష్కారం ఏంటంటే, స్రవంతికి కూడా దేవాంశ్ కి భార్యగా ఉండే హక్కు ఉంది. స్రవంతికి కూడా భార్యగా ఉండే హక్కు ఉంది అంటే నా అల్లుడికి నా కూతురు కాకుండా ఇంకో అమ్మాయి భార్య అంటే
నేనెలా ఊరుకుంటాననుకుంటున్నారు? ఏంటమ్మా ఇది? గురువు గారు చాలా నీతిమంతులు, న్యాయమే మాట్లాడతారు. నిజమైన కోడలు నువ్వే అని చెప్తారన్నావుగా, ఇప్పుడు జరిగిందేంటి? ఇదేనా మీ గురువు గారి నీతి న్యాయం? జానకి రామయ్య, జానకి రామయ్య, జానకి రామయ్య, జానకి రామయ్య. ఎవరికి నీతి న్యాయం లేదంటున్నారు? మా గురువు గారికా? మా కుటుంబం ఇన్ని సమస్యల్ని ఎదుర్కొని ఈ మాత్రం చల్లగానైనా ఉందంటే దానికి కారణం మా గురువు గారే. అంతెందుకు, మీ కూతురు వైదేహి ఈ ఇంటి కోడలయ్యే అర్హత ఉందని చెప్పి తలకిందులుగా దీపం వెలిగించి అది చెప్పింది గురువుగారే. ఆ రోజు వైదేహి విషయంలో ఆయన చెప్పింది నిజమైతే ఈ రోజు స్రవంతి విషయంలో చెప్పింది కూడా నిజమే. ఆయన నిజమే చెప్తారు. ఆయన చెప్పేదే నిజం. అదే మాకు కూడా దైవ శాసనం, అనుచరణీయం. స్రవంతి కూడా ఈ ఇంటి కోడలిగా ఉంటుందన్నది గురువుగారి నిర్ణయం. ఇంటి పెద్దగా నా నిర్ణయం కూడా. ఇందులో ఇంకెవరూ మాట్లాడడానికి ఏమీ లేదు. హలో బేబీ, పొద్దున్నే ఫోన్ చేసినట్టున్నావు. నేను ఇప్పుడు లేవలేదమ్మా, సారీ బేబీ. ఇట్స్ ఓకే అంకుల్. ఫోన్ చేయకపోతే ఏంటి, చేయాల్సిన ఫేవర్ చేశారు కదా. నేనేం చేశానమ్మా? నువ్వే మా అందరికీ దశరథ రామయ్య మేనగోడల స్థానంలో ఆ ఇంటికి వెళ్లి చాలా ఫేవర్ చేశావు. యూఆర్ రియల్లీ డేరింగ్, డాషింగ్. నిన్ను పాకిస్తాన్కో చైనాకో గూఢచారిగా పంపించొచ్చు. గుట్టు చప్పుడు కాకుండా పని పూర్తి చేసుకొచ్చేస్తావు. అంకుల్, పొగిడింది చాలు. పొద్దున్న జరిగిన దాని గురించి మాట్లాడండి. అసలంత బాగా నా పేరు వచ్చేలా ఎలా మేనేజ్ చేశారు అంకుల్? ఏం మాట్లాడుతున్నావు బేబీ? నేను పేరు మార్చడం ఏంటి? ఏం జరిగింది? అంటే పొద్దున్న మీరు అసలు ఏం చేయలేదా? రాత్రి 2 పెగ్గలు ఎక్కువ తాగేశాను. పడుకుని ఇప్పుడే లేవడం. మీరు చేయకపోయుంటే మరింకెవరు చేశారు? అసలేం జరిగింది? అదే అంకుల్, రాత్రి వైదేహి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. నా గురించి ఏమైనా తెలిసిందేమోనని భయపడ్డాను కదా. కానీ ఉదయాన్నే తెలిసింది గురువు గారు పరిష్కారం చెప్తారని. ఆయన నిజమే చెప్తారు కాబట్టి వైదేహి పేరు రాస్తారని తన గట్టి నమ్మకం. వైదేహి పేరే ఉంటుందని నేను భయపడ్డాను. కానీ విచిత్రంగా నేను కూడా దేవాంశి భార్యని అని రాసి పంపారు. అవునా? అవునంకుల్. ఇక్కడ గురువుగారి గురించి చాలా గొప్పగా చెప్పారు. పొరపాటును కూడా ఆయన తప్పు రాయరు. మీరే ఏదో ఒకలా మేనేజ్ చేసి నా పేరు వచ్చేలా చేశారేమో అనుకున్నాను. కానీ మీరు కాదంటే గురువుగారే నా పేరు రాశారా? ఛాన్సే లేదే. ఇంకెవరై ఉంటారు?
సరే అంకుల్, ఎవరో డోర్ కొడుతున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. చాలా థ్యాంక్స్ స్వామీజీ. మూర్ఛ ఉన్న వాళ్ళు ఇలా ఒంటరిగా వెళ్ళకూడదు. సరే స్వామీజీ. ఇప్పుడు ఎవరినో ఒకరి తోడు తీసుకెళ్ళాలి. అలాగే స్వామీజీ. సరేలే. ఎవరో ఒకరు తోడుగా ఉంటే నువ్వెందుకు కారు దిగుతావు? నా పని ఎలా జరుగుతుందిరా పిచ్చి స్వామీజీ. ఓకేనా సార్, పని అయిపోయిందా? ఓకే. అంతా నువ్వు చెప్పినట్టే చేశాను పెద్దమ్మా. స్రవంతి కూడా ఈ ఇంటి కోడలే అని నువ్వు చెప్పినట్టే రాసి కవర్ మార్చా. స్వామీజీ అదే మాట చెప్పాడు, ఇంట్లో అందరూ అదే మాట నమ్మారు. నీ కోరిక నెరవేరింది, నా అవసరమూ తీరింది. ఈ నిజాన్ని దాచుంచాల్సిన అవసరం నీకున్నంత వరకు నా అవసరాలకి కావలసిన డబ్బులకి ఏ లోటు ఉండదు పెద్దమ్మా. ఓ ఎంగిలి కదా, తాగవా? అనుకున్నది జరగలేదన్న డిసప్పాయింట్ తో ఇప్పుడు ఏది గొంతులోకి దిగదులే. సరే, నేనే తాగుతాలే. సూపర్. అవును, నిన్నేమన్నావు? ఈ రోజు పొద్దుంతో నా చాప్టర్ క్లోజ్, ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తానన్నావు కదా, ఏమైంది? నేనిక్కడే ఉన్నాను. పాపం నీ ఆశలే తుర్రుమని ఎగిరిపోయాయి. ఎక్కడో ఏదో తేడా జరిగింది. లేదంటే ఒక అబద్ధాన్ని నిజమని గురువుగారు ఎందుకు రాస్తారు? తొందరలోనే నువ్వు అబద్ధమని నిరూపిస్తాను. నిరూపించలేవు, ఎందుకంటే గురువుగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది కదా, రాజముద్రతో సమానం. దానికి ఎదురు లేదు. ఎవ్వరూ దాన్ని మార్చలేరు. నేను అబద్ధమని నువ్వెన్ని ఆధారాలు చూపించినా ఎవరూ నమ్మరు. ఆ కవర్లో ఏం రాసుందో తెలుసు కదా? ఏది నీ నోటితో ఒకసారి చెప్పు. వద్దులే, నేనే చెప్పేస్తాను. స్రవంతికి కూడా దేవాంశ్ భార్యగా ఉండే హక్కుంది. ఆహా, వినడానికి ఎంత హాయిగా ఉంది. కలలో కూడా అది జరగదే. నా భర్తకి భారీగా ఉండటం కాదు కదా, ఆయన నీడని కూడా నిన్ను తాకనివ్వను. ఆల్రెడీ ఫుల్ రైట్స్ ఉన్నాయమ్మా ఇక్కడ. ఇక నువ్వు తాకనివ్వకపోవడం ఏంటి? ఏదో అదృష్టం బాగుండి ఇంకా నువ్వు పెళ్ళంగా ఉన్నావు కానీ, లేదంటే ఈ పాటికి నా బదులు నువ్వు బ్యాగ్ సర్దుకుని పోయిండేదానివి. ఎలా అని ఆలోచిస్తున్నావా? ఆ కవర్లో స్రవంతికి కూడా దేవాంశ్ భార్యగా ఉండే హక్కుంది అని రాశారు. దానికి బదులు స్రవంతికి మాత్రమే దేవాంశ్ భార్యగా ఉండే హక్కుంది అని రాసుంటే ఏంటి నీ పరిస్థితి? తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది కదూ. కాబట్టి నన్ను ఎలా బయటికి పంపించాలో ఆలోచించడం మానేసి, నీకున్న స్థానం కూడా పోకుండా ఎలా కాపాడుకోవాలో అది ఆలోచించు. చూద్దాం కాదు, చూస్తావు. ఒకరు ఒక తప్పు చేసి శిక్ష అనుభవిస్తారు, కొందరు 10 తప్పులకి దొరుకుతారు. శిశుపాలుడు 100 తప్పులకి దొరికాడు. అలాగే నువ్వు 101 తప్పుకైనా ఖచ్చితంగా దొరుకుతావు. తప్పించుకోవడానికి మాత్రం కుదరదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంటి మేలు కోసం నేను ఏమైనా చేస్తాను. అదే కీడు జరుగుతుంది అంటే ఎంతకైనా తెగిస్తాను.
అలాగే తగ్గిద్దులే గాని ఇప్పుడు నేను చెప్పబోయే షాకింగ్ న్యూస్ విను. ఈ ఇంటికి వారసుని బావ ద్వారా నేనివ్వబోతున్నాను. చంపుతాను. ఆ మాట అన్నావంటే నిజంగానే చంపేస్తాను. ఇలాంటి మాటలు విన్నప్పుడు గొంతు పట్టుకోవడం కాదు, కాళ్ళు పట్టుకోవాలి. అయినా నేను కనికరించననుకో, సంవత్సరం తిరిగేలోగా ఈ ఇంటికి వారసునిచ్చి నిన్ను బయటికి తరిమించి నేను మాత్రమే ఈ ఇంటి కోడల్ని అనిపించుకుంటాను. శ్రవంతి, ఇప్పటి వరకు నిజాన్ని బయటపెట్టి నిన్ను బయటికి పంపించాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నిన్ను అందరూ అసహించుకునేలా చేసి తరిమి తరిమి కొట్టేలా చేయకపోతే నా పేరు వైదేహి కాదు. ఈ ఇంటికి వారసుని బావ ద్వారా నేనివ్వబోతున్నాను. స్రవంతికి ఇంటితోనే ఏ సంబంధమూ లేనప్పుడు గురువుగారు స్రవంతి పేరెందుకు రాస్తారు? వావ్, వైదేహి. వైదేహి, చెప్తా ఉండు. నేను రుజువు చేయాలనుకునే ప్రతిసారి ఎందుకు ఏదో ఆటంకం వస్తుంది స్వామి? ఇప్పుడిక్కడ గురువు గారే కనుక ఉండుంటే అందరికీ నిజం తెలిసి సమస్య పరిష్కారం అయిపోయి ఉండేది. కాని అవసరానికి అందుబాటులో లేకుండా పోయారు. ఏదో విధంగా తను నిజం కాదన్న సంగతి తెలిసేలా చూడు. తన వల్ల నాకు, నా కుటుంబానికి ఎలాంటి చెడు జరగకుండా కాపాడు స్వామి. స్రవంతి, 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 ఫస్ట్ ఈ తీగ తీసేయాలి. స్రవంతి, 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 లే. శ్రవంతి, స్రవంతి, 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 శ్రవంతి, స్రవంతి, శ్రవంతి, హే, శ్రవంతి, శ్రవంతి, కళ్ళు తెరు. శ్రవంతి, ఏమైంది శ్రవంతి? శ్రవంతి, శ్రవంతి, ఇటు చూడు, ఏమైంది వదినా? తెలీదు దేవాంశ్, నేను వచ్చేసరికి పడిపోయింది. స్రవంతి, స్రవంతి, అమ్మా స్రవంతి, ఏమైందిరా? కళ్ళు తెరు. అమ్మ స్రవంతి, స్రవంతి, అమ్మా స్రవంతి, స్రవంతి, శ్రవంతి, శ్రవంతి, అమ్మా స్రవంతి, ఏమైంది? అమ్మ స్రవంతి, ఏమైందమ్మా? అమ్మా స్రవంతి, స్రవంతి, శ్రవంతి, స్రవంతి, శ్రవంతి,
శ్రవంతి స్రవంతి కళ్ళు తెరు శ్రవంతి. దేవాంశ్ దేవాంశ్. ఏమైందిరా ఏమైందిరా ఏమో ఏమో అమ్మ నాకు తెలీదు. అమ్మా శ్రవంతి స్రవంతి స్రవంతి శ్రవంతి. అమ్మా అమ్మా. అయ్యయ్యో. స్రవంతి హాస్పిటల్ తీసుకెళ్ళాం పదండి. అంజీ సరే. ఆ, ఒక చిన్న ఆధారం దొరికేలా చూడమంటే గట్టి ఆధారమే దొరికేలా చేశావు రామయ్య. మావే గారి చెల్లెలు బిడ్డని అదే హాస్పిటల్లో కన్నది కదా, అంటే ఆ బిడ్డ తాలూకు బ్లడ్ గ్రూప్ అంతా అక్కడ హాస్పిటల్ రికార్డ్స్ లో ఉంటాయి కదా. ఇప్పుడు ఈ స్రవంతి బ్లడ్ గ్రూప్ తో ఆ బ్లడ్ గ్రూప్ సరిపోకపోతే అప్పుడు ఖచ్చితంగా ఈవిడ మావే గారి మేనకోడలు కాదని రుజువు అవుతుంది. అదే సరిపోతే చాలా మందికి ఒకే బ్లడ్ గ్రూప్ ఉండే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు వేరే ఆధారం కోసం చూస్తాను. కానీ ఇది దొంగది కాబట్టి బ్లడ్ గ్రూప్ సరిపోకుండా ఈ ఆధారంతోనే బయట పడిపోతుందని ఆశపడుతున్నా. ఆశీర్వదించి రామయ్య. అమ్మో, పైకి మెత్తగా కనిపిస్తుంది కానీ చాలా ముదురిది. ఇప్పుడు గనుక హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోతే నేను కాదని రుజువైపోతుంది. కంపలు మునిగిపోతాయి. ఏం చేయాలి? స్రవంతి ఏంటమ్మా, దేని గురించైనా ఆలోచిస్తున్నావా? ఆ, ఏం లేదత్తయ్య. నీరసంగా ఉందా? ఏమైనా తింటావా అమ్మా? లేదత్తయ్య. పోనీ జ్యూస్ తాగుతావా? వద్దత్తయ్య. కనీసం పాలైనా తాగమ్మా. వద్దత్తయ్య గారు. కౌసల్య, ఒక్క నిమిషం అమ్మా, ఆయన పిలుస్తున్నారు, మళ్ళీ వస్తాను. మ్, The number you are trying to call is currently not reachable. అబ్బా, మినిస్టర్ అంకుల్ ఫోన్ ఏంటి? ఈ మధ్య ఎప్పుడు చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇప్పుడు వైదేహి హాస్పిటల్కి వెళ్తే ఇప్పటిదాకా నేను చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అయ్యో, మమ్మీకి చేద్దాం. చెప్పు బేబీ. ఎక్కడున్నావు? బయట ఉన్నాను బేబీ. చెప్పు, ఏం కావాలి? నాకు అర్జెంటుగా ఒక హెల్ప్ కావాలి. అంతే కదా, నేను చూసుకుంటానులే. హలో హలో, ఛ! ఫోన్ పెట్టేసిందేంటి? మళ్ళీ ఫోన్ పట్టుకున్నావా? ఇప్పుడంత అర్జెంటుగా మాట్లాడాల్సిన ఫోన్స్ ఏమున్నాయి చెప్పు. నీ ఆరోగ్యం ముఖ్యం కదా. కూర్చో ముందు. ఈ పాలు తాగు. చాలత్తయ్య. తాగమన్నానా? చాలత్తయ్య. సరే, కాసేపు కాలక్షేపానికి నేనుంటానులే. పూర్తిగా వినకుండానే నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేసింది.
ఖచ్చితంగా ఇక్కడే జాయిన్ అయ్యారే. నాకన్నా ముందే ఎవరైనా తీసుకెళ్లిపోయి ఉంటారా? మేడం దొరికాయా? ఇప్పుడు నేను రాకముందు ఎవరైనా వచ్చి ఆ రిపోర్ట్స్ కోసం అడిగారా? లేదు మేడం. సరే పదండి. రండి మేడం. హాయ్. హాయ్, మీరు? నేను ఇక్కడ న్యూ జాయినింగ్ హెడ్ నర్స్ గా. ఓ వెల్కమ్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ ఉండే సెక్షన్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఎక్కడుంటుంది? ఓ అదా, నాతో రండి. తప్పైపోయింది అన్నయ్య, ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను. సరే వెళ్ళు. ఏంటన్నయ్య ఇది? నాకు నా చెల్లెలు ఎంత ప్రత్యేకమో, చెల్లెల కోసం చేసేది ఏదైనా అంతే ప్రత్యేకం. అవునమ్మా, ఆ నగలు ప్రత్యేకంగా నీకోసమే చేయించారు. మొదటిసారి ఆ నగలు నీ ఒంటి మీదే చూడాలనుకున్నారు. అసలు మమ్మల్ని ఎవరిని కూడా తాకొద్దన్నారు. అలాంటిది తను వేసుకుంటే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోను. ఆ నగలు వెనక్కి పంపించి బంగారం కరిగించి మళ్లీ చేయించి తీసుకురండి. సరిపోయిందన్నయ్య. వేరే వాళ్లు ముట్టుకున్నంత మాత్రాన బంగారం విలువ తరిగిపోతుందా? మా అన్నయ్యకి నా మీదున్న ప్రేమ తగ్గిపోతుందా? నువ్వు నా కోసమే చేయించావన్న భావన చాలన్నయ్యా. వంట చేస్తున్నావా వైదేహి? మాట్లాడవేంటి? నా విషయంలో ఏదో ప్రూవ్ చేయాలని తెగ ట్రై చేస్తున్నావు కదా, ఏమైంది? ఏది వర్కౌట్ కాలేదా? అన్నీ వదిలేసి తీరిగ్గా కూరగాయలు కోస్తున్నావు. కూరగాయలే కోస్తున్నాను, అవి మాత్రమే కోసుకొనివ్వు. అబ్బో, వార్నింగ్ అంతేలే. వార్నింగులు ఇవ్వడం తప్ప అంతకు మించి ఇంకేమీ చేయలేవు. ఏం చేయగలను? సరే, ఈ మాట బాగా గుర్తుపెట్టుకో. రేపెప్పుడన్నా నువ్వు దొంగవి అని రుజువు చేసి అందరి ముందు నిలబెడతాను చూడు, అప్పుడు వెయ్యి ఈ ప్రశ్న. ఏంటి, నిజంగా కనిపెడదామని? బంగారం నగల మధ్య ఒక రోల్డ్ గోల్డ్ నగ పెడితే మొదట్లో బంగారంలాగే ఉంటుంది, తర్వాత రంగు వెలిసిపోయి నకిలీ అని తెలిసిపోతుంది. ఏదైనా రంగు ఉన్నంతవరకే. ఒక్కసారి ఆ రంగు పోయాక నిజం బయటపడుతుంది, నీ నిజ స్వరూపము బయటపడుతుంది. ఈ రోజా రేపా, నెల రోజుల తర్వాత అన్నది తెలీదు, కానీ నువ్వు ఇంట్లోంచి బయటికి పోవడం మాత్రం ఖాయం. కాకపోతే ఇంట్లోంచి మామూలుగా బయటికి పోతావా, అరెస్టే జైలుకి పోతావా అన్నది తమరి అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది. నన్ను బయటికి పంపిస్తావా? నన్ను ఎప్పటికీ ఇంట్లో నుంచి బయటికి పంపించలేని పని ఒకటి చేయనా? ఏంటని ఆలోచిస్తున్నావా? శోభనం. నేను నకిలీ అని రుజువు చేయొచ్చు, ఈ తాళిబొట్టు నకిలీ అని కూడా రుజువు చేయొచ్చు, కానీ
ఆయనతో నాకు శోభనం అయిపోతే ఆ బంధాన్ని మాత్రం నకిలీ అని రుజువు చేయలేవు. అత్తయ్య, ఏమైంది? డల్గా ఉన్నారు. కొంచెం తలనొప్పిగా ఉందమ్మా. అయ్యో అవునా? ఆ, ఉండండి, మర్దన చేస్తాను. అయ్యో వద్దమ్మా. తప్పేంటత్తయ్య? కోడళ్ళు అత్తలకి సేవలు చేయకూడదా? లేకపోతే మీరు నన్నింకా మీ మేనకోడలుగానే చూస్తూ కోడలుగా చూడ్డం లేదా? అయ్యయ్యో, అంత మాట అన్నావేంటమ్మా? నువ్వు మా మేనకోడలివి, వారసుల్నిచ్చి ఈ వంశాన్ని వృద్ధి చెయ్యాల్సిన కోడలివి. మరప్పుడు మా అత్త మేనత్త బాగోగులు చూసుకునేది కూడా నేనే కదత్తయ్యా. మర్దన చేస్తాను. అత్తయ్యా, చెప్పమ్మా. ఊర్మిళ అక్కకి లక్కీ బావకి పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలైంది? 5 సంవత్సరాలైందమ్మా. మీ అదృష్టం బాగుంటే ఈ పాటికి 4 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు నానమ్మ తాతయ్య అంటూ నట్టింట్లో తిరిగేవారు. కాని ఆ దేవుడు ఈ విషయంలో మీకు తీరని అన్యాయం చేశాడత్తయ్యా. అవునమ్మా, అది మన నుదుటి రాత అయినప్పుడు భరించక తప్పదు కదా. అది సరే అత్తయ్య, బావగారికి యాక్సిడెంట్ అయింది, పిల్లలు లేకపోవడానికి సరైన కారణం ఉంది. కానీ చిన్నబావకి వైదేహికి పెళ్లి జరిగి చాలా కాలమైంది కదా. ఏ పాటికి పిల్లలు పుట్టకపోయినా కనీసం శుభవార్త అయినా మీ చెవిన పడుంటే ఇంత బాధ ఉండేది కాదు కదా. అది కూడా ఏమీ లేదు. ఈ ఇంట్లోకి తొందరగా పిల్లలొస్తే ఎంత బాగుంటుందో. ఏమైంది అత్తయ్య? మాట్లాడకూడదు ఏమైనా మాట్లాడానా? అదేం లేదమ్మా. అవును, నేను గురువుగారి దగ్గరికెళ్లి బ్రతిమాలింది, చీటీ మార్చి స్రవంతి కూడా కోడలను రాయించిందెందుకు? నా వారసుల్ని నా మేన కోడలు స్రవంతి ద్వారా పుట్టాలనే కదా. దాని గురించి ఆలోచించాను కదా. అనిపించలేదు కాని ఇప్పుడు అనిపిస్తోంది అంజీ. నేనెందుకు అనాథని కావాలి? ఎందుకు నా కన్న వాళ్ళు నన్ను వదిలిపోవాలి? పేదవాళ్ళైనా సరే కన్న తల్లిదండ్రులెవరూ తెలుసుకుంటే ఈరోజు భార్యనయ్యుండి కూడా తల్లి స్థానం ప్రశ్నార్థకంగా మిగిలిండేది కాదు. ఇప్పుడేం చేద్దాం అమ్మాయి గారు? ఏదో చెయ్యాలంజీ. శ్రవంతి ఉచ్చులోంచి అత్తయ్య గారిని బయటపడేయాలి. ఏంటి బేబీ, నువ్వు చెప్పేది నిజమా? దేవాంష్కి నీకు మొదటి రాత్రా? అవునమ్మా, ఈ మొదటి రాత్రి కోసం
ఎన్ని రాత్రులు ఎన్ని పథకాలు వేయాల్సి వస్తుందోనని ఆలోచించాను. కానీ ఇంత సులువుగా అయిపోతుందని అస్సలు అనుకోలేదు. అది నా బేబీ అంటే. నాకు తెలుసు బేబీ, నువ్వక్కడ అడుగు పెట్టినప్పుడే అనుకున్నది సాధిస్తావని నాకు తెలుసు. నా టార్గెట్ అదే అయినప్పుడు సాధించకుండా ఎలా ఉంటాను? దేవాంశుని చూడగానే నాకు తెగ నచ్చేశాడు మామ్. నువ్వు దశరథ రామయ్య గారికి వరుసకి చెల్లెలవైనప్పుడు నాకు దేవాంశ్ బావే అవుతాడు కదా. అందుకే నాకు ఇంకా కావాలనిపించేశాడు. కానీ పెళ్ళైందని తెలిసి చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ పెళ్ళైతే ఏంటి, ఆ బంధాన్ని విడదీస్తే నీ బంధం మొదలవుతుందని అన్నావు చూడు. ఆ ఇన్స్పిరేషన్తోనే వచ్చాను. అంతే బేబీ, మనకు ఏది కావాలనిపిస్తే అది లాక్కోవడం ముఖ్యం. అది ఎక్కడున్నా, ఎవరి దగ్గరున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా. ఎస్ మామ్, ముందు బావని నా సొంతం చేసుకుంటాను. ఆ తర్వాత ఆ భామని బావ నుంచి దూరం చేస్తాను.